మాటల్లో ఒక్కసారి వినండి. గత 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహం ఏంటి? ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు పొందిన లబ్ధి ఏంటి అనేది వాళ్ళ మాటల్లో వివరంగా చెప్పారు. ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా, వినండి. మీ ర్యాంక్ ఎంతండి? కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. ఎస్ఏ ఇంగ్లీష్. ఓకే. ఏ కేటగిరీ? ఓసీ సార్. ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ. ఓకే. డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని, అసలు అర్హత లేని అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటూ కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు వైకాపా నేతలు బురదల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. ఏంటి, మీకు ఎలా జాబ్ వచ్చింది? సార్ ఎలా అంటే ప్రతి ఒక్కరి వెనక ఎంత కష్టం ఉంటుందో అది మేము మాటల్లో చెప్పలేము సార్. అది చాలా బాధగా ఉంటుంది. అసలు మాకు ఆ మాటలు వింటుంటే ఎన్ని సంవత్సరాల కష్టాన్ని జస్ట్ అలా ఆరోపణలు చేసేస్తారా? అసలు మేము మాట్లాడలేకపోతున్నాం సార్ ఆ బాధతో. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటుంటే కానీ అవమానించడమే సార్, వేరే ఏమీ లేదు. నిజంగా కష్టానికి విలువ ఇస్తే ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానేయాలి వాళ్ళు. అంతే సార్, నేను అంతకుమించి ఏం చెప్పదలుచుకోలేదు. డిఎస్సి నియామక ప్రక్రియ ప్రారంభమైన నుంచి మీ పోస్టులు భర్తీ చేసేంత వరకు చాలా పారదర్శకంగా ప్రక్రియ జరిగింది. అయినప్పటికీ జీవో నెంబర్ 77 పాటించలేదని, అసలు రిజర్వ్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని, స్పోర్ట్స్ కోటాలో అవినీతి అవకతవకలు జరిగాయని ఒక విషయం చెప్తా సార్. నేను ఇది ఎక్కడ కూడా చెప్పలేదు. యాక్చువల్లీ నేను ఢిల్లీలో ఉన్నాను. ఇంతకు ముందు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను చూసినప్పుడు 0 పోస్టులు ఉన్నాయి. ఒకసారి ఏదో ప్రచారం జరిగింది, 0 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి 0 పోస్టులు. కానీ నా కోరిక సాధించాలి, ఎట్లయినా సరే గవర్నమెంట్ జాబ్ సాధించాలి. అయినా సరే ఓకే 0 ఉంది కదా, పక్క జిల్లాల్లో రాస్తే బాగా మెరిట్ వచ్చిన వాళ్ళకి అక్కడైనా వస్తుంది అని నేను విన్నాను. మామూలు ఇప్పుడు తెలిసింది నాకు కూడా. సో ఫస్ట్ ర్యాంక్ మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళైనా ఇస్తారు, పక్క డిస్ట్రిక్ట్ లో అయినా సరే ఇస్తారు. సో ఆ విధంగా నేను 0 పోస్ట్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. తర్వాత కొద్ది రోజులకి ఇంకొక ప్రచారం వచ్చింది, ఏదో 8000 పోస్టులు ఏదో వచ్చాయని ఒక ప్రచారం జరిగింది. ఓకే కొంచెం బెటర్ ఏలే, 0 అంటే అట్లీస్ట్ 8000 ఏదో ఉన్నాయి అనుకున్నాను. పోనీ 1 or 2, 3 ఎన్ని కానివ్వండి, నో ప్రాబ్లం అనుకున్నాను. తర్వాత కొద్ది రోజులకి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంకా మంచి అవకాశం వచ్చింది, 16000 పోస్టులు. మేము ఊహించాలి, నేను స్టార్ట్ చేసింది ఇప్పుడు 0 ఉండి పక్క డిస్ట్రిక్ట్ లో అయినా సరే తెచ్చుకోవాలి అన్న సంకల్పంతో నేను స్టార్ట్ చేశాను. కానీ సార్ అది నా అదృష్టం అనుకోవచ్చు, మా కష్టానికి దేవుడిచ్చిన ఫలితం అనుకోవచ్చు. అన్ని పోస్టులు రావడం అనేది మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము, మేము కష్టపడి తెచ్చుకున్నాము. ఈ ఆరోపణలన్నీ కూడా మా కష్టాన్ని అవమానించడమే సార్. అంటే మీకు బాధగా అనిపించట్లేదా? అంటే సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? ఇలా సమాజంలో మమ్మల్ని అలా చూసేలా వాళ్ళ ప్రచారాలు ఉన్నాయి సార్, వాళ్ళు అలా చేస్తున్నారు. విన్నారు కదా, ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. వాళ్ళ కష్టాన్ని దయచేసి అవమానిస్తున్నారు. వాళ్ళు అడిగింది కూడా క్వశ్చన్ కరెక్టే కదా. గత 5 ఏళ్ల కాలం పాటు మీరు ఎలాంటి డిఎస్సి నిర్వహించకుండా, ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయకుండా, ఇవాళ ప్రభుత్వం 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే 16,000 మంది టీచర్లుగా ఉపాధి పొందితే, అంటే ఉద్యోగాలు సంపాదించుకుంటే వాళ్ళపైన బురద జల్లడం కరెక్టా రాంగా? పైగా దానికి మద్దతుగా ఎవరైనా మిగిలిన డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా, ఉద్యోగాలు రాని వ్యక్తులు ఎవరైనా మద్దతుగా నిలిచారంటే వాళ్ళు కూడా మద్దతుగా నిలబడలేదు. ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ డిఎస్సి పైన విష ప్రచారం కట్టిపెడితే బాగుంటుంది. అది మీకే మంచిది. ఎందుకంటే మీరు డిఎస్సి గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళేది ఏమనంటే, గత 5 ఏళ్ల కాలం పాటు నిరుద్యోగ యువతను జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేసి పట్టించుకోకుండా ఇవాళ ప్రభుత్వం 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం పైన ఏదో రకంగా బురదల్లే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు.